జోన్స్ కూడా ఇంతే మమ్మీ. జిమ్కి వెళ్దాం అని చెప్పి సావ కొడుతుంటాడు. హీస్ అ ఫిట్నెస్ ఫ్రీక్. తిను. చికెన్ కర్రీ అదిరిపోయింది మా, క్రేజీ ఉంది. మరెవరే చేసింది? నిజంగా చికెన్ తినాలంటే ఓన్లీ ఇద్దరే మమ్మీ, దాంట్లో ఒకటి నువ్వు, ఇంకోడాడో జోన్స్. అసలు చికెన్ చేస్తాడు మా, అబ్బాబ్బాబ్బా ఎంత బాగా చేస్తాడో. చికెనే కాదు అన్ని వంటలు చేస్తాడు. అందరు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు నువ్వు చాలా లక్కీ అని. నువ్వెందుకే లక్కీ? పెరుగుందా? ఏం బర్త్డే పార్టీ లెక్క ఇంకా ఇంత ఏజ్ వచ్చిన తర్వాత. విష్ చేస్తావా? ఇస్తా ఉండు మమ్మీ. సరే నేను కాల్ చేస్తాను మళ్ళీ. నీకెవరో విష్ చేస్తారంట, మాట్లాడు. ఎవరే? నువ్వు మాట్లాడు ఫస్ట్. చెప్పమ్మా. హలో ఆంటీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విన్నాను ఆంటీ మీ గురించి. నేను ఈ మధ్య వింటూనే ఉన్నానమ్మా నీ గురించి. ఎంత వద్దనుకున్నా. మాట్లాడాలరా బాబు. హలో ఆంటీ. ఉన్నానమ్మా, ఇక్కడే ఉన్నాను. జానుకి ఇస్తున్నాను. ఓకే, తర్వాత చేస్తా. హ్యాపీ బర్త్డే మమ్మీ. హాయ్ మా, ఇంకా పడుకోలే? టైం ఎంతే, ఇంత లేట్గా ఇంటికి వచ్చేది? ఎక్కడ పోయినావు? అది జోన్స్ వాళ్ళ మమ్మీ డాడీ చాలా రోజుల నుంచి ఇంటికి రా అని అంటూ ఉండే. సో ఈరోజు కుదిరింది, వెళ్ళేసి వచ్చాను. సరే గాని తిన్నావా లేదా? ఎంత వద్దు అంటున్నా ఆంటీ వింటేగా వడ్డిస్తూనే ఉన్నారు. దానికి పైగా జోన్స్ మళ్ళీ చికెన్ కర్రీ కూడా చేశాడు నేను వస్తున్నా అని. పోతే పోయినావు, లేట్ అవుతుంది. ఇట్లా ఒక్కదానివే క్యాబ్లో వస్తే ఎట్లా? అంకుల్ డ్రాప్ చేశారు మమ్మీ. ఓహో, వెరీ నైస్. వెరీ స్వీట్ ఫ్యామిలీ. వాళ్ళ ఇల్లు కూడా ఎంత బాగుందో తెలుసా? క్యూట్ గా, వెరీ. మరి ఎందుకమ్మా ఇక్కడికి రావడం? అక్కడే పడుకో ఉండాల్సిందే. అనుకున్నాను లేట్ అయిపోయిందని, కానీ నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఉన్నావని వచ్చేసా. అమ్మ మీద బెంగ? నాకేదో తేడా కొడుతుంది. మమ్మీ ఏందే టీషర్ట్ ఎట్లుంది? నువ్వు డబ్బులన్నీ దీనిపైన తగిలేయి. నేను కొనలేదు. మరి జోన్స్ ఇచ్చాడు. అసలు ఏంటే నువ్వు రోజు జోన్స్ అని? అసలు ఎవడు వాడు? మమ్మీ, ఈజ్ ఎ రియల్లీ క్లోజ్ ఫ్రెండ్. నువ్వు ఆపు ఇంకా. మొన్న కొలీగ్ అన్నావు, తర్వాత ఫ్రెండ్ అన్నావు, తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అంటున్నావు. రేపు ఇంకేమంటావా అని నాకు టెన్షన్ అవుతుంది. నాకు డౌటే. నువ్వు నిజం చెప్పు. చెప్తా, కానీ నువ్వు తిట్టనంటే చెప్తా. నువ్వు ముందు చెప్పు, తర్వాత చెప్తా. అది యాక్చువల్లీ నేను ఆఫీస్ జాయిన్ అయిన స్టార్టింగ్లో జోన్స్ నాకు ప్రపోజ్ చేశాడు మమ్మీ. అప్పుడు నేనేం చెప్పలేదు, కానీ వి వర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అప్పటి నుంచి. అండ్ హీస్ అ రియలీ నైస్ గాయ్. ఐ థింక్ మా ఇద్దరికి మేమిద్దరం పర్ఫెక్ట్ అని.